అసోసియేషన్ ఫస్ట్ టైం మన ఇండియాలో, అది కూడా తెలంగాణలో జరుగుతుంది. మీకు ఏ విధంగా నా పేరు ముచ్చా రాజరెడ్డి, లయన్స్ క్లబ్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, హనంకొండ చాప్టర్ డైరెక్టర్. నేను గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెట్టడం అనేది చాలా సంతోషం. దాని ద్వారా మన పురాతన సాంప్రదాయాలు, సంస్కారాలను కాపాడుతూ ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ యొక్క సంస్కృతిని, మన తెలంగాణ సంస్కృతి చాలా శాస్త్రీయంగా మన పూర్వీకులు రూపొందించినటువంటి సంస్కృతి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకోబోతూ మన పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి మన ఆచారాలను, అలవాట్లను, సాంప్రదాయాలను కాపాడేందుకోసం తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందని, అందులో మేము భాగస్వామ్యం అవుదామని ముందుకు వచ్చాము. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినటువంటి మల్లారెడ్డి గారికి, వారి టీం మెంబర్స్ అందరు కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీటీఏ వాళ్ళు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో అవి మీకు ఏ విధంగా అనిపించినాయి? మీ వంతు సాయంగా ఏం చేయాలి? వారు స్థాపించిన ఉద్దేశం మన సాంప్రదాయాన్ని కాపాడుతూ, మన కళలను కాపాడుతూ, మన తెలంగాణలో ఉన్నటువంటి అవసరార్థులకు సహాయ సహకారాలు కూడా అందిస్తూ అనేక రంగాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకోసం ప్రయత్నం చేస్తామని ఈరోజు ఇనాగ్రేషన్లో తెలియడం జరిగింది. దానివలన అవసరార్థులకు, పేద విద్యార్థులకు ఆరోగ్యవంతంగా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Oh, it's an amazing platform, and very happy to be part of it. So today have many guests with us. Such a wonderfully organized, doing such initiatives is really a great individual social responsibilities. Great kudos. I'm Professor Krishna Chaitanya. Thank you. Yeah, this group is meant for developing the rural parts of the Telangana, and they are committed for development of the individuals as well as the community of Telangana. So what is their team is excellent, and where they are going to penetrate into the villages by groups, and moreover they are coming from all the way from America and elsewhere for investments here in Telangana particularly. So by that way they have decided to do something for this Telangana. Thank you. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో అతిరథ మంత్రులందరూ కూడా ఒక తెలంగాణ జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కి ఏర్పడి ఓన్లీ తెలంగాణనే డెవలప్మెంట్ ధ్యేయంగా, అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్, అన్ని రంగాలలో తెలంగాణ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సంఘం ఆవిర్భవించింది. దీనికి ప్రత్యేకంగా తోడ్పడిన పెద్దలందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ టీం అంతా కూడా జీటీఏ పెద్దపల్లి టీం, ఐఎమ్ ద ప్రెసిడెంట్ సంపత్ రావు, ఈజ్ ద సెక్రటరీ అశోక్. దీనిలో భాగంగా ఈ జీటీఏ ఏదైతే కార్యక్రమాలు చేపట్టబోతుందో దానిలో మేము మా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తరఫున ముందుండి అన్ని కార్యక్రమంలో మేము కూడా ఈ జీటీఏని ఇంకా ముందు తీసుకెళ్ళి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ జీటీఏని తీసుకోవడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా కంట్రీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో ఇంత సక్సెస్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ముందే? So myself, Dr. Ashok Kumar, I am the director for Trinity Group of Institutions. First of all, I would like to congratulate this GATT GTA for the mega conclave, mega convention which has organized in this Hyderabad. And we did not expect this. So many countries, so many representatives came to this convention and made this program as a grand success. And we thought this program like a normal convention. But this GTA, the main aim and the main agenda of the GTA is to make this Telangana as a pride by making the different activities in enhancing the culture and in making the Telangana as a developed state and doing the service activities for the people of Telangana. And the GTA, which has formed in USA and formed in the Telangana, made our Telangana proud. So I thank Malareddy sir and the team whoever formed this GTA Telangana and so made this convention a grand success. So I wish you all the best. And so as we belong to the Peddapalli district chapter, so I am the secretary and the president. We the team are going to enhance and we are going to get the image for the GTA in the coming days. So whatever the chance they have given, so we are going to take into the people and we are going to elaborate and we are going to make the brand image for this GTA. Thank you for giving support. Opinion, what is GTA? Your words. ఇట్స్ గుడ్ మేడం. జిఆర్ స్వామి గారు చెప్పినట్టు
ఆరంభ శూరత్వం కాకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. యాక్చువల్గా తెలంగాణ అంటే ఇంతకుముందు నలుగురిలో గుంపులో గోవింద లెక్క ఉండేది. ఒక పర్సన్ ఐడెంటిటీ అనేది ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. దాన్ని మనం ఫార్వర్డ్ చేయాలి. అండ్ రాబోయే కాలంలో ఇది ఇంకా ఎంతవరకు డెవలప్ అవబోతుంది? తెలంగాణకు చాలా ఫ్యూచర్ ఉంది మేడం. హైదరాబాద్ లాంటి సిటీ మీకు వరల్డ్లో ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఎనీబడీ కెన్ లివ్ లైక్ ఇన్ హిస్ నేటివ్ ప్లేస్. ఇక్కడ మీకు ఎనీ లాంగ్వేజ్ ప్రాబ్లం, రిలీజన్ ప్రాబ్లం, ఐడెంటిటీ ప్రాబ్లం ఏది ఉండదు. అలాంటి ప్లేస్ హైదరాబాద్. దీన్ని ఎవరో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మేడం. ఆటోమేటిక్గానే వెళ్ళిపోతుంది. సో ఇన్ని కంట్రీస్ ముందుకు వచ్చాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? అంటే ఇన్ని కంట్రీస్ వచ్చి పార్టిసిపేట్ చేశాయి అంటే మన ఇండియా పైన చాలా బాగుంది అండి. ఇప్పుడు అంటే ముందు ఒక మన తెలంగాణకు ఇంతకుముందు ఏదో అనుకునేవారు, ఒక ఐడెంటిటీ అనేది ఇచ్చారు. దాన్ని అలాగే ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వరంగల్ జిల్లా చాప్టర్ ప్రెసిడెంట్ నడిపల్లి వెంకటేశ్వరరావును. వీరంతా కూడా మా చాప్టర్ మెంబర్స్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది తెలంగాణ బిడ్డలందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ ఒకే వేదికపై కలపడానికి చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం. దీన్ని మొదలుపెట్టినటువంటి మల్లా గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు మా జిల్లా పక్షాన. ఈ సంస్థ ద్వారా, ఈ అసోసియేషన్ ద్వారా మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు, ముఖ్యంగా యువకులకు ఉద్యోగరీత్యా ఎక్కువ అవకాశాలు కల్పించాలని, అట్లాగే గ్రామాల్లో చాలా స్కూల్స్ని, కాలేజెస్ని లేదా ప్రాంతాలను అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం. జీటీఏ గురించి చెప్పాలంటే ఒక మాటలో మీ వర్డ్స్ ఏంటి? It's a global forum for all the Telangana people to invest and grow. So I think it's a good platform. సో ఫర్దర్గా ఇంకా ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నారు from GTA? చెప్పారు కదండి, they want to go at a district level, root level early. They want to help people grow and move forward. So From your side, any thoughts? from my side, I think it's the same thing, right? As everyone was saying, we want to like grow it, like keep the intention clear, and then just based on that, just grow. So, yeah. Thank you so much.